1.49 కోట్ల ఎకరాలు 8,900 కోట్లు రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశంలో వ్యవసాయ యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వమని చెప్పారు. 15,000 రైతు భరోసా అని చెప్పి వాళ్ళ 12,000కు మాత్రమే. గతంలో 10,000 ఇచ్చారు, మేము 15,000 ఇస్తా అన్నారు. ఇవాళ 12,000కే ఆగిపోయారు. ఆ 12,000లో కూడా రైతులకు వ్యవసాయ యోగ్యం కాని భూములన్నింటినీ తీసేస్తున్నామని చెప్తున్నారు. ఆ తీసేసిన దాకా 1.49 కోట్ల ఎకరాలకు 8,900 కోట్లు రైతు భరోసా వస్తుంది. ఎకరానికి 6,000 చొప్పున 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాలో జమ. నేడో రోము ఆర్థిక శాఖ ఆదేశాలు. సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షలకు పైగా ఎకరాలున్నాయి. దీనిపైనే ఏంది సంగారెడ్డి జిల్లా కర్దనూరులో రైతు బంధు పొందిన పెట్రోల్ బంకు రైతు భరోసాకు అర్హం కాని భూములు 2 లక్షల ఎకరాలు. రంగారెడ్డి జిల్లాలో ఇవన్నీ 2 లక్షలు 3 లక్షలు అంటున్నారు. మొత్తం దానివల్ల అయినటువంటి ఖర్చు ఎంత, నష్టపోయింది ఎంత, లాభపడ్డటువంటి వాళ్ళు ఎంతమంది? మళ్ళీ వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ఓటేసిరా? ఎవరు ఓటేయలేదు. ఇవాళ కాంగ్రెస్ గెలిచింది కదా. అనేక చోట్ల వ్యవసాయ యోగ్యం కాని భూములన్నిటికి కూడా రైతు బంధు రైతు భరోసా పొందిన తర్వాత అక్కడ కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వాళ్ళంతా టీఆర్ఎస్కి ఓటేసిరా? రేపొద్దున వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కి ఓటేస్తారా? ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది? ఏ అంశాలు ప్రజల మీద ప్రభావం చూపుతుంది? ఈ అంశం పైన ఏ అంశం పరిగణలోకి తీసుకుంటారు ప్రజలు? ఇది జాగ్రత్తగా చూడాలి. ఈ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా చూడాలి. ప్రభుత్వము ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేది. సరే, మీరు ఎవరికి ఇస్తారో ఎవరికి ఎవరు రైతులకు ఇస్తారా? ఇస్తే ఆ రైతులకు ప్రోత్సాహం లభిస్తుందా? నిజంగా రైతు వ్యవసాయం చేస్తున్నారా లేదా? వ్యవసాయాన్ని పెంచడం కోసము, రైతును పండగ చేయడం కోసము పెట్టుబడి సాయం అనేటువంటిది ఒకటి వచ్చిందనుకుంటే రైతులకి అనేక సబ్సిడీలు, వాళ్ళ సబ్సిడీలు ఎందుకు మాయమవుతున్నాయి? ట్రాక్టర్లు కానీ వ్యవసాయ యంత్రాలకు సంబంధించినటువంటి సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు సబ్సిడీలు ఇస్తలేదు? కేవలం పెట్టుబడి సాయం చేస్తున్నామనేటువంటి ఒక్క వంకతోటి అనేక మందికి ఉపాధి పోతున్న దానివల్ల కూడా అనేక యంత్ర పరికరాలు ఉంటాయి. లేకపోతే ఇవాళ లోన్లు ఎందుకు ఇస్తలేరు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి లోన్లు ఇస్తుంది. బర్రెలు పెంచుకునేటోళ్లకు, గొర్రెలు పెంచుకునేటోళ్లకు, పందులు పెంచుకునేటోళ్లకు, లేకపోతే అపరాలు పెంచేటువంటి వాళ్ళకి, పామాయిల్ వాళ్ళకి, వాటన్నిటిని ఎందుకు ప్రచారం చేయట్లేదు? ఇవాళ అవన్నీ ప్రజల్లోకి ఎందుకు పోవట్లేదు? వ్యవసాయ శాఖ ద్వారా ఎందుకు గ్రామ సభలు పెట్టట్లేదు? ఇగో పలానా పంట పండిస్తే కేంద్ర ప్రభుత్వం ఇంత ఇస్తుంది, పలానా రకాలైనటువంటి వ్యవసాయ పనిముట్లకు ఇంత ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇచ్చి, కేవలం ట్రాక్టర్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు అధికారం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇచ్చుకున్నారు, వాళ్ళ కార్యకర్తలకు ట్రాక్టర్లు ఇచ్చేసుకున్నారు, అయిపోయింది. కానీ కేవలం రైతు బంధు అనేటువంటి పెట్టుబడి సాయం పేరు మీద మిగిలినటువంటి అన్నీ పోతున్నాయి. వాళ్ళ వ్యవసాయానికి రైతులకు ఇచ్చేటువంటి దాంట్లో ఎరువులకు సంబంధించి కానీ మిగిలిన సబ్సిడీలకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని సబ్సిడీలను ఎగ్గొట్టింది. బీసీ లోన్లు లేవు, ఎస్సీ లోన్లు లేవు, కార్పొరేషన్ల లోన్లు లేవు. పైసలకి ఆఖరికి ఆగమైపోతుంది. ఏం లేక పైసలు ఎక్కడికి వెళ్ళి రావాలనో తెలియక అంచనాలకు దూరంగా ఆర్థికం బడ్జెట్ ప్రతిపాదన కంటే తక్కువగా ఆదాయం, నెలవారీ ఆదాయం నివేదిక, కేంద్రంలో గ్రాంటీన్ ఎయిడ్ రావట్లేదు, వీళ్ళు ఇచ్చినటువంటి దానిలకు యూటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. కేంద్రం ఇవాళ రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీరాజ్ శాఖకు రావాల్సినటువంటి డబ్బులు రావడం లేదు. స్టాంపులు రిజిస్ట్రేషన్లు తెలంగాణలో వస్తుందనుకున్నటువంటి ఆదాయం రావడం లేదు. వీటిపైన మాత్రం ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి మాత్రం లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఆదాయం తగ్గిపోతుంది, ఖర్చులు పెరిగిపోతున్నాయి, విపరీతమైనటువంటి ప్రభుత్వ పథకాల పేరు మీద వెళ్ళిపోతున్నాయి. దాన్ని ఏం చేయాలనేటువంటి అంశం పైన మాత్రం లేదు.